హాయ్! ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఒక మంచి కేక్ ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. చూసారా? మనకి కేక్ అనేది ఈ విధంగా ఫ్లఫీగా, స్పాంజీగా ఉండాలి. అప్పుడే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునేటట్టు మీకు క్లియర్‌గా ప్రతి టిప్ కూడా చెప్తూ మీకైతే చూపిచ్చాను. ఇంకొక విషయం, ఈ కేక్ హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే మొత్తం కూడా మనం గోధుమ పిండిని యూజ్ చేసి ఈ కేక్ అనేది ప్రిపేర్ చేశాం. అలానే చాలామంది ప్లెయిన్ కేక్ కూడా అడగడం అయితే జరిగింది. ప్లెయిన్ కేక్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఈ వీడియోలో మనమైతే ఈ డ్రై ఫ్రూట్ కేక్ అయితే చూద్దాం. ఈ కేక్ మనం డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో మనమైతే చేసుకోవచ్చు. నేను మీకు కుకింగ్ చేసేటప్పుడు మొత్తం కూడా చెప్తాను. మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్ మనమైతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ కేక్ అనేది పైనాపిల్ ఫ్లేవర్ నేనైతే చేశాననమాట. మీరు చాక్లెట్ చేసుకోవచ్చు, పైనాపిల్ చేసుకోవచ్చు, యాపిల్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఏ ఫ్లేవర్ కావాలంటే అది చేసుకోవచ్చు. అది ఎలాగనేది నేను మీకు ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు చెప్తాను. ఫ్లేవర్ ఎప్పుడు యాడ్ చేయాలి అనేది. ముందుగా అయితే నేను కొలతలతో సహా మీకైతే చెప్తున్నాను. ముందుగా గ్లాస్‌లో 70% షుగర్ అనేది తీసుకొని ఈ షుగర్‌ని మిక్సీ పట్టేసాననమాట. మెత్తగా వచ్చేటట్టు మిక్సీ పట్టేసి ఇందులో 3 ఎగ్స్ నేనైతే వేసుకుంటున్నాను. ఎవరన్నా ఎగ్స్ తినకపోతే ఇందులో కర్డ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ అనేది స్కిప్ చేసేయండి. ఎగ్స్ వేయకుండా ఒక గ్లాస్ కర్డ్ అయితే వేసుకోండి సరిపోతుంది. పెరుగు అనమాట. వేసేసి మళ్ళీ నేనైతే మిక్సీ అయితే పట్టేస్తున్నాను. చూసారా? ఈ కన్సిస్టెన్సీ మనకైతే రావాలి ఎగ్స్ వేసిన తర్వాత. ఎగ్స్ వేయకపోతే పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల వరకు మిక్సీ పట్టండి. మొత్తం కూడా బాగా కలిసిపోవాలన్నమాట. ఇందులోనే ఒక చిన్న గ్లాసుడు మిల్క్ అనేది యాడ్ చేశాను. ఈ మిల్క్ అనేది మ్యాండేటరీ. మన కేక్‌కి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఒక చిన్న గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసుకొని ఇంకా దీన్ని మనం ఇలాగే పక్కన పెట్టాలి. మెయిన్ ప్రాసెస్ మనమైతే కంటిన్యూ చేద్దాం. ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలో గోధుమ పిండండి ఒక 2 గ్లాసులు. ఇది ఫస్ట్ గ్లాస్ అనమాట. 100% నేనైతే వేస్తాను. రెండో గ్లాస్ వచ్చేసి 100% వేయలేదు, 80% వేశాను. ఇది వచ్చేసి మైదా. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు మైదా అనేది. అయితే మైదా నేను కొంచెమే వేశాను. జస్ట్ ఒక 15%. ఒక గ్లాసులో 15% మాత్రమే వేశాను. ఈ 15% కూడా ఎందుకు వేశానంటే మనకి స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది. కేక్ అనేది మెత్తదనం అనేది బాగా వస్తుంది. దానికోసం వేశాననమాట. వీటితో పాటు హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా ఈ 2 వేసేసి ఒక్కసారి పిండి మొత్తంలో బాగా కలిపేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్, ఎగ్ ఈ 2 మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దీనిని మన పిండి ఏదైతే ఉందో ఇందులో వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనమైతే కలపాలన్నమాట. అయితే ఇది కలిపే ముందు ఇందులో వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్లో ఒక 50% అయితే తీసుకోండి. అంటే ఒక చిన్న స్పూన్ ఉందంటే అందులో ఒక 50% వరకు ఈ వెనిలా ఎసెన్స్ అనేది తీసుకోండి. అర్థమైంది కదా? ఒక స్పూన్ కూడా అక్కర్లేదు, ఒక స్పూన్లో సగం అనమాట. ఈ హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత ఇంకా ఇప్పటి వరకు మనం వేసినవన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఎక్కడ కూడా ఉండలనేవి ఉండకూడదు. ఒక 6 నుంచి 7 నిమిషాలు, ఒక 8 నిమిషాలు ఇలా టైం పడుతుంది. నిదానంగా కలుపుకోండి. చూసారా నేను ఎలా కలిపానో? ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. నార్మల్గా మంచి నూనె మన ఇంట్లో వాడతాం కదా, ఈ ఆయిల్ అనేది ఒక 3 స్పూన్లు వేసుకుని ఈ ఆయిల్ కూడా మన ఫ్లోర్ ఏదైతే ఉందో అంటే మన బ్యాటర్ ఏదైతే ఉందో దీంట్లో బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఘీ ఫ్రెండ్స్, ఈ ఘీ కూడా ఆప్షనల్. నెయ్యి అనేది మంచి టేస్ట్ అయితే ఇస్తుంది మన కేక్కి. బట్ ఎవరికన్నా ఈ నెయ్యి టేస్ట్ అనేది ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసాను. వేసేసి ఈ నెయ్యి కూడా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకొని ఒక పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు ఫ్లేవర్ నేను స్టార్టింగ్లో చెప్పా కదా, ఇష్టమైన ఫ్లేవర్లో మనం చేసుకోవచ్చు అని. ఒక 2 గ్లాసెస్, చిన్న గ్లాసెస్ ఒక 2 మిల్క్ అయితే తీసుకుని ఇందులో నేను పైనాపిల్ బిస్కెట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే పైనాపిల్ ఫ్లేవర్ బిస్కెట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే ఓరియో బిస్కెట్స్ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. లేదు మ్యాంగో ఫ్లేవర్ కావాలంటే మ్యాంగో బిస్కెట్స్ మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్డ్ బిస్కెట్స్ అనేవి యాడ్ చేసుకోండి. సన్ ఫీస్ట్, గుడ్ డే ఇవి యాడ్ చేయొద్దు. ఇవి అంత టేస్ట్ అయితే రావు. నార్మల్గా ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రూట్స్ ఫ్లేవర్డ్ బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంతే, నేను బిస్కెట్స్ యాడ్ చేసి అది కూడా మిక్సీ పట్టేసాను అనమాట. మిక్సీ పట్టేసి మన బ్యాటర్ ఏదైతే ఉందో ఇందులో నేనైతే వేసాను. వేసేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని
కలుపుకోండి. మనం చేస్తుంది కేక్ కదా, ఏదో ఊరికే 1 నిమిషం, 1:30 నిమిషం ఇలా కలుపుకుంటే అంత రుచి రాదు ఫ్రెండ్స్. మనకి ఉబ్బటం కూడా అంతగా ఉబ్బదు. ఇప్పటి వరకు మనం వేసినవన్నీ కూడా బాగా కలిసిపోవాలి పిండిలో. అసలా మనకి ఉండలు గానీ, ఇలాంటివి ఏవి ఉండకూడదనమాట. కొంచెం టైం పడుతుంది. నిదానంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇంకా పైన ఇదొచ్చేసి లోపలికనమాట. అంటే నేనిక్కడ మీకు 2 విధాలుగా చెప్తాను కేక్ అనేది. సో, ఇప్పుడు మనం వేసేవన్నీ కూడా లోపలికి. ఈ టూటీ ఫ్రూటీ గానీ, చెర్రీస్ గానీ, జీడిపప్పు గానీ, బాదం పప్పు గానీ, ఇవన్నీ కూడా మన కేక్ బేస్ ఉంటుంది కదా, ఈ బేస్ లోపల దాకా వెళ్ళిపోవాలి. లోపల అలా మనం ఒక బైట్ తీసుకున్నామంటే పంట కింద పడి డ్రై ఫ్రూట్స్ అనేవి పంట కింద పడి మంచి రుచి అయితే వస్తాయి. ఈ బేస్ కోసం నేనైతే మొత్తం అయితే వేసి బాగా కలిపేసాననమాట. మళ్ళీ పైన కూడా మనమైతే వేసుకుంటాం, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకోండి. ఈ గిన్నె అనేది మన కేక్‌కి సరిపడా ఉండాలనమాట. అంటే మీరు 4 సైడ్స్ ఒక స్క్వేర్ షేప్‌లో రావాలనుకోండి, స్క్వేర్ షేప్ గిన్నె అయితే తీసుకోండి. లేదు రౌండ్ షేప్ రావాలంటే నేను రౌండ్ షేప్‌లో చేస్తున్నా కాబట్టి ఇలా రౌండ్ షేప్‌లో ఉండే గిన్నె అయితే తీసుకొని ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేయకపోతే మనకి కేక్ అనేది అతుక్కుపోతుంది. స్ప్రెడ్ చేస్తే మీకు అతుక్కోదనమాట. మంచిగా మీరు రివర్స్ చేయంగానే కేక్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా పడిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఓవెన్‌తో చేయొచ్చు, ఓవెన్ లేకపోయినా చేయొచ్చు. ఓవెన్ మ్యాండేటరీ ఏం కాదు. నేనిప్పుడు మీకు ఓవెన్‌లోనే చూపిస్తాను. బట్ ఓవెన్ లేకపోయినా చేయొచ్చు. అది ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు ఫైనల్‌గా పైన మనం టాప్ అయితే చేసేద్దామనమాట. నేనొచ్చేసి ఇక్కడ టూటీ ఫ్రూటీ అయితే వేశాను. దీనితో పాటు సరిపడా చెర్రీస్ అయితే వేశాను. ఇవన్నీ మన ఇష్టం. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలానే ఓవర్‌గా వేయొద్దు. టేస్ట్ మొత్తం కూడా ఈ చెర్రీస్, ఈ టూటీ ఫ్రూటీ ఇవే వస్తాయన్నమాట. వీటితో పాటు పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పు ఇవి కూడా నేనైతే పైనైతే వేశాను. సరిపడా మంచిగా కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా, కేక్‌కి సరిపోయే విధంగా నేనైతే మొత్తం వేస్తాననమాట. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేయాలి. బేక్ ఎలా చేయాలో కూడా చెప్తాను. నేనైతే ఓవెన్‌లో చేస్తున్నాను. ఓవెన్‌లో 45 మినిట్స్ 180 డిగ్రీస్‌లో 45 నిమిషాలు నేనైతే చేస్తున్నాను. ఓవెన్ గనక లేకపోతే 45 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. నార్మల్‌గా స్టవ్ ఉంటది కదా, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ గిన్నెని కుక్కర్‌లో గానీ, లేకపోతే ఏదైనా పెద్ద దాకుంటే ఆ దాకులో పెట్టండి. పెట్టే ముందు కుక్కర్‌లో గానీ, దాకులో గానీ ఇసుక వేసుకోండి లైట్‌గా. ఒక లేయర్ వరకు ఇసుక వేసేసి దానిపైన ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టండి. ఇక్కడ ఓవెన్ మ్యాండేటరీ కాదు. ఓవెన్ లేకపోయినా సరే మీరు స్టవ్ మీద చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్‌లో 45 నిమిషాలు గిన్నె ఉంటుంది కదా, అంటే దాక్ గానీ, కుక్కర్ గానీ అందులో లైట్‌గా ఇసుక వేసుకొని దాని మీద గిన్నె పెట్టేసి మూత పెట్టి అలా వదిలేయండి. ఓకే. 45 నిమిషాల తర్వాత ఇక మన కేక్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ బాగా వేసాం. అలాగే పైనాపిల్ ఫ్లేవర్ బిస్కెట్స్ వేసాం కదా, అది కూడా చాలా బాగా వస్తుంది. అలానే ఇక్కడ మనం ఆయిల్ అనేది మ్యాండేటరీ. ఆయిల్ వేసాం కదా, చూడండి ఆయిల్ వేయటం వల్ల నాకు ఫ్రీగా వచ్చేసింది కేక్ అనేది. ఇక్కడ కూడా గిన్నెకి అతుక్కోలేదనమాట. అందుకే ఆయిల్ అనేది వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. చూసారా ఏ విధంగా వచ్చిందో, ఫ్లఫీగా ఈ విధంగా ఉంటేనే మనకి కేక్ టేస్ట్ అనేది బాగుంటుంది. నచ్చిందా? చేస్తారా? మీరు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అదే తీసుకొద్దాం. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.